నేను ముందే చెప్పాను కదా, అజారుద్దీన్ జడేజాని తీసేసిన తర్వాత ఇండియా సూపర్ గా ఉంది. ఏ బావా, నేను క్రికెట్ చూస్తాను రా. ఇందులో అజారుద్దీన్ ఎవరు, జడేజా ఎవరు అని కన్ఫ్యూజన్ గా ఉంది. రై ఫీల్డింగ్ ఎక్కడ చేస్తారో తెలుసా నీకు? ఎక్కడా జరుగుతుంది? తల మీదేరా రే. కరెక్ట్ గా చెప్పావరా. సీదా ఏంటమ్మా ఇంత హడావిడిగా వెళ్తున్నావు? ఏం సమస్య? ఏం లేదు, మా అన్నయ్యకి భోజనం తీసుకెళ్తున్నాను, బాగా ఆలస్యం అయింది. దానికి అంత తొందరగా వెళ్తున్నావు? మీ అన్నమన్న పని చేస్తున్నాడా? నువ్వు మెల్లగా వెళ్ళొచ్చు కదా. ఎందుకు? మీకేంటి సమస్య? మీ ఇంటి భోజనాన్ని తీసుకెళ్తున్నాను. సీత, నిన్ను చూస్తేనే పాపంగా ఉంది. ఈ అందమైన చిన్న వయసులో పెళ్లి చేసుకొని ముగ్గురుతో జాలీగా ఉండకుండా అన్నయ్యకి రోజు వెళ్ళి ఫుడ్ ఇస్తున్నావే, నాకు అదే చాలా బాధగా ఉంది. అయితే ఇప్పుడేంటి? ఏం లేదు, పొద్దున్నుంచి నిన్నే తలుసుకుంటున్నామా, అందుకనే. నేను కూడా మీ గురించి ఉదయం నుంచి బాధపడుతున్నాను. ఎందుకు? ఇంకా ఎవరు మీ చేతులు కళ్ళు పెరగొట్టలేదని. అమ్మా వెళ్ళు, నీ సోమరిపోతా అన్న ఏదో కొండ మీద పడుకోనే ఫోటోని చూస్తూ నవ్వుతూనే ఉంటాడు. అందరు చూస్తున్నారు, నువ్వు కూర్చో. రాధా, అందరూ చప్పట్లు కొడుతున్నారు, త్వరగా నువ్వే కూర్చో రాధా. రే, అందరు చూస్తున్నారు, నువ్వే కూర్చోరా. అయ్యో కర్మ. సీత కూర్చో. అన్నయ్య, ఎప్పుడు చూసినా ఫోటో చూసి నవ్వుతున్నావే. ఎవరైనా నిన్ను చూస్తే ఏమనుకుంటారు? పిచ్చి పట్టిందని రాయితో కొడతారు. లెక్చర్ అంతా ఆపు, 4 అవుతుంది, ఆకలేస్తుంది, ముందు టిఫిన్ బాక్స్ ఇవ్వు. ఉద్యోగం అంటూ ఏం లేదు, కానీ తిండి మాత్రం టైంకి ఉండాలి. ఏంటి ఎవరు చూసినా పని లేదు, ఖాళీగా ఉంటున్నానంటున్నారు? సీజన్ టైంలో ఓనర్ ఇక్కడికి వచ్చినప్పుడు జీప్ని కారుని ఎవరిని నడిపించాలి? నేనాలే నువ్వా? సరే, ఆయన వెళ్ళిపోయారు, వేరేమైనా పని చేసుకోవచ్చు కదా. అయ్యో, నేనెక్కడ ఫ్రీగా ఉన్నాను? ఐఎమ్ బిజీ. అవునవును, చాలా బిజీ. 15 ఏళ్లగా పొద్దు నుంచి సాయంత్రం వరకు యజమాని గారి కూతురు ఫోటో చూడడమే పని. ఇదిగో చూడు, ఈ ఫోటో గురించి మాత్రం మాట్లాడుకో. ఎందుకంటే నా ప్రేమ అది ఒక అమర ప్రేమ. ఓ, అంత గొప్ప ప్రేమ ఏంటో. చిన్నప్పుడు యజమాని గారి కూతురు నీతో చదువుకుంది, ఆ తర్వాత తను ఫారెన్కి వెళ్ళిపోయింది. 15 ఏళ్ళైనా తను రాలేదు, తన దగ్గర నుంచి లెటర్ కూడా రాలేదు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు. నా లవ్ ఉంది కదా, అదొక డివైన్ లవ్. ఓ, తన కోసం 15 సంవత్సరాలేంటి, నా జీవితం మొత్తం వేచున్నా అందులో ఒక స్పెషల్ థ్రిల్ ఉంది. నేను ఒక మాట చెప్పనా? ఏంటి? ఏరోప్లేను కిందకి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే చిన్నదిగా దెబ్బ తగులుతుంది. ఇదే 50 అడుగుల హైట్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే చేతులు కాళ్ళు విరుగుతాయి. కానీ నువ్వు 50,000 అడుగుల హైట్ లో ఎగురుతున్నావు. ఏమవుతుందో ఏంటో. హలో, ఏయ్, నేనే రాధా ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నా. అవును, పేమెంట్ పంపించడం ఇంత లేటా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? త్వరగా పంపిండి. పని మాత్రం చేయించుకుంటున్నారు, డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు. ఏయ్ ఏయ్, రా రైటు. ఏరా, నేను ఇక్కడ ఒకడు కూర్చున్నానని లేకుండా చూసి చూడట్లు వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా? సీత, పొద్దున్నే పూల చెట్లకంతా నీళ్లు పోసావా? దేవుడు నోరిచ్చాడు కదా, నోరు తెరిచి మాట్లాడు. అయిపోయింది. నువ్వేంట్రా, జీపు తుడిచావా? లేదు. ఎందుకు తుడవలేదు? రేపు జీప్ని సర్వీస్కి ఇస్తాను, వాళ్ళే తుడిచేస్తారు. ఏయ్,
నువ్వు ఒక డ్రైవర్గా ఉండి ఏంటి ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నావు? ఇలా చూడరా, డ్రైవర్గా ఉండేవాడికి పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం కూడా బాధ్యత లేనట్లు మాట్లాడుతున్నాడు. బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిన్ను చూస్తే ఎవరైనా ఇంటి వాచ్మెన్ నమ్ముతారా? యజమాని కోటు, యజమాని పైపు, యజమాని షూస్ ఒక్కటైనా ఆయనకు వదిలిపెట్టావా? ఫ్రీగా దొరికింది తొడుక్కొని విప్రో చైర్మన్ లా మాట్లాడుతున్నావా? ఏయ్, ఎరా నా డ్రెస్ గురించి మాట్లాడుతున్నావే? నీ డ్రెస్ ఏమన్నా ఆకాశం నుంచి పడిందా ఏంటి? నేనేం నీలాగా మోసం చేసి డ్రెస్ వేసుకోలేదు. పోయినసారి వచ్చినప్పుడు ఆయన నా నిజాయితీ చూసి ఒక డజన్ డ్రెస్సులు గిఫ్ట్ గా ఇచ్చారు. ఏయ్, ఆయన నీకిచ్చాడు, నేను తీసుకున్నాను, కానీ అన్ని ఆయనే కదా. బాయ్ మాత్రం లేకపోతే నీ కథ అంతేనయ్యా. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు యజమాని ఫోన్ చేయకుండా నేరుగా ఇక్కడికి వస్తారు. ఆ రోజు ఉంది నీకు దీపావళి. మై సన్, ఇటువంటి ఎస్టేట్లలో అంతా మనలాంటి వాచ్మెన్లకి ఇది సర్వసాధారణం. ఇలా చూడు, యజమాని గారు 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో వస్తున్నారు. ఆయన వచ్చేలోపు ఇవన్నీ మగ్గిపోయాయనుకో వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే ఇది మనలాంటి వాళ్ళు అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రం నువ్వు ఇలా నొక్కి చెప్తున్నావే, ఏయ్, ఇది నువ్వు SSLC పాస్ అవడంలో చూపించుండాలి. ఎన్నిసార్లు చెప్పాను దాని గురించి మాత్రం మాట్లాడొద్దని? ఎందుకని మాట్లాడకూడదు? జస్ట్ ఒక్క నంబర్లోనే పోయింది కదా. ఏ నెంబరు? నా హాల్ టికెట్ నంబరు 44, 43 పాస్ అయ్యాడు, 45వ నంబర్ పాస్ అయ్యాడు. అంటే ఏమర్థం? ఒక నంబర్లోనే పోయింది కదా. ఏయ్, వాచ్మెన్ అయినందువల్ల హాల్ టికెట్ కి మార్క్ షీట్ కి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా? 1వ నెంబర్ అంట, 1వ నెంబర్. పోయి జీప్ తోడరా. నువ్వే వెళ్ళి తుడుచుకో. నాకు అంతకంటే ముఖ్యమైన పని ఉంది. రై రై రై. రాధా, ఏడవకు రాధా, రాధా, ఏడవకు రాధా, నేను చెప్తున్నాను కదా, ఏడవకు రాధా, ఏడవకు రాధా, నేనున్నాను కదా రాధా. నీకు తెలుసా, నేను మా నాన్న వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. అందువల్ల రోజు టామీకి నువ్వే పువ్వులు పెడతావా? అలాగే రాధా, నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేనే పువ్వులు పెడతాను. మర్చిపోవు కదా? మర్చిపోను. ప్రామిస్? ప్రామిస్. ఎవరన్నది? అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? ఎవడికి తెలుసు వాడెవడని. 15 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు వస్తాడు, సమాధి మీద పువ్వు పెడతాడు, అలాగే వెళ్తూ ఉంటాడు. ఓ, ఇంత పెద్ద ఇంట్లో 10-15 రూములు ఉన్నాయి. ఏదో ఒక రూమ్ లో కుషన్ బెడ్ మీద హీటర్ వేసుకొని ఏసీ వేసుకొని నిద్రపోవచ్చు కదా. ఎందుకు కింద పడుకుంటున్నారు? న్యాయంగా మనం ఇక్కడ పడుకునేదే తప్పు. మనకు అవుట్ హౌస్ ఇచ్చారు కదా. ఈ ఇంట్లో నిన్ను ఒంటరిగా వదిలేస్తే ఏదైనా దొంగతనం చేస్తావని నేను కూడా ఇక్కడే పడుకున్నాను. సరే సరే, ఇలా చూడరా, అన్ని దొరికినప్పుడు మనం అనుభవించడం నేర్చుకోవాలరా. అది నాకే దొరికింది. అరే రే, ఇలా చూడు, ఇది సీజన్ టైము. యజమాని ఎప్పుడు హఠాత్తుగా వస్తాడో మనకు తెలీదు. ఈ ఫోన్ ని నీ పక్కనే పెట్టుకోరా రై, ఎప్పుడైనా ఫోన్ వస్తుంది. అలాగే సన్ అండ్ డాటర్, గుడ్ నైట్. గుడ్ నైట్. రాధా, సరే గాని నువ్వు తనని ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, తన అడ్రస్ ని కనిపెట్టి తన ముందు వెళ్ళి నిలబడచ్చు కదా. నీకు ఒక్కదానికే బుద్ధుందా? దేవుడు నా తలలో ఆవు పేడ పెట్టాడా ఏంటి? తన అడ్రస్ కనిపెట్టడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశాను. టెలిఫోన్ డైరెక్టరీలో రాధా అని పేరుండే అందరికీ లెటర్ పంపించాను. ఒక్కరు కూడా రిప్లై చేయలేదే. ఒకరోజు నేరుగా యజమానిని రాధా అడ్రస్ అడిగాను. ఏంటి ముద్దు కృష్ణ, ఏంటి విషయం? అది వచ్చే దారిలో రాధమ్మ పాత ఫ్రెండ్ కలిశారు. రాధమ్మని చూసి చాలా రోజులైంది, అడ్రస్ ఫోన్ నంబర్ ఏదైనా ఇవ్వమన్నారు. అదే మిమ్మల్ని అడిగి ఇస్తానన్నాను. ఏంటి ఫోన్ నెంబరా? ఇలా చూడరా, రోడ్లో వెళ్లే వాళ్ళందరికీ కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదు. లేదు, చిన్నతనంలో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనింది, అందుకే. వద్దు, ఎవరికి పడితే వాళ్ళకు నంబర్ ఇస్తారేంటి? నేనే వీలవుదని చెప్పేస్తాను. కుదరదు. అయ్యయ్యో, నువ్వు చూస్తూనే ఉండు. ఏదైనా ఒకరోజు నా రాధ ఫారిన్ నుండి వస్తుంది. వచ్చిన వెంటనే నన్ను చూసి మై డియర్ ముద్దు అని చెప్పి నాకు గట్టిగా ఒక ముద్దు పెడుతుంది. ఆ రోజు నేను ఎవరని మీ అందరికీ తెలుస్తుంది. ఈ ముద్దు కృష్ణగాడి పవర్ ఏంటో అని. చాలు చాలు, ఇక పడుకో. రాధా, నాన్సెన్స్, ఈడియట్. 7 గంటలైంది, ఇంకా నిద్రపోతున్నారు. ఫోన్ కొడుతూనే ఉంది, అస్సలు తీయట్లేదే. హలో, రాధా ఎస్టేట్ వాచ్మెన్ మిస్టర్ సింగారం స్పీకింగ్. అరే చూడరా,
ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావా మిస్టర్ సింగారమా? రే నేనే రా నీ యజమాన్ని. ఎవర్రాది నాకు యజమాని? ఓరి విధవా, రే నేనేరా నీ యజమాన్ని చంద్రశేఖర్ మాట్లాడుతున్నా. సార్ నమస్కారం సార్. ఈడియట్. ఈడియట్? అవును నేనే సార్. తర్వాత నా కూతురు రాధ ఫారెన్ నుంచి హైదరాబాద్కి వచ్చింది. రాధా అమ్మ ఫారెన్ నుంచి హైదరాబాద్ వచ్చారా?